ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీవెంత గొప్పవాడవు. ఆకాశమునకును భూమికిని మధ్య గల భేదము ఎటువంటి దృష్టాంతములతోనైనను విశదీకరించలేనంత విశాలమైనది. మన యొక్క నక్షత్ర వీధి గెలాక్సీ ఆకాశగంగా మిల్కీవే అని పిలువబడుచున్నది. మరియు శాస్త్రజ్ఞుల యొక్క లెక్క ప్రకారము సూర్యమండలమునకు చెందిన ఈ నక్షత్ర వీధిలో 30 మిలియన్ల కంటే ఎక్కువ సూర్యులు కలరట. 1.5 మిలియన్ల భూసముదాయములను ఒక్క సూర్యునిలో అమర్చవచ్చునట. మొత్తము మీద దాదాపుగా 1,00,000 నక్షత్ర వీధులు కలవట. దేవుడు 1,00,000 నక్షత్ర వీధులను ఏకము చేసి ఆకాశమును సృజించిరి. ఆకాశ మండలము ఎంత విశాలమైనదను దానిని గూర్చి ఇది కొంతవరకు మనకు తెలియజేయుచున్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము అని కీర్తనకర్త వివరించుచున్నాడు. ఈ విశాల విశ్వమును సృజించిన దేవుడు దానితో పాటు ఈ చిన్న భూమిని కూడా సృజించగా దానిలో మనము చిన్న చిన్న నలకలవలే కనబడుచున్నాము. విశ్వము యొక్క ఔన్నత్యముతో పోల్చి చూచినచో మానవుడు ఏపాటివాడు? అతడు గుర్తింపు లేని అల్పుడే. అయినప్పటికీ ఇంతటి మహిమగల సృష్టిని సృజించిన దేవుడు తన స్వరూపమందు నరుని నిర్మించెను. ఈ విశ్వమంతటిని సృజించిన దేవుడు దుర్బలుడైన మానవుని కూడా సృజించెను. ఇది దేవుని యొక్క గొప్పతనమును, మానవుని కొరకై ఆయనకున్న మహా గొప్ప ప్రేమను బయలుపరచుచున్నది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. కీర్తనల గ్రంథము 83వ అధ్యాయము 4వ వచనము. మన దేవుడెంత ఆశ్చర్యకరుడై ఉన్నాడు. ప్రియ చదువరి, మన గురించి పొగడుకొనుటో అతిశయించుటకో ఏదైనా కలదా? ప్రభువు మనల్ని ఎంతగా శ్రద్ధ వహించుచున్నారో, మనల్ని ఎంతగా పట్టించుకొనుచున్నారో మనకు కనపరిచిరి. ఒకవేళ నీకు ఇటువంటి ప్రత్యక్షత కలిగిన ఎడల ఈ భూ సంబంధమైన కార్యములను గురించి నీవెన్నటికీ బెంగపడవు, ఆందోళన చెందవు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.